ఆది కాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఆది కాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించినటువంటి నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనటువంటి ప్రతి వృక్షమును ఆ తోట మధ్య తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఇక్కడ మంచి వినండి. హల్లెలూయా. జాతినండి. మీకు ఆది కాండం అనగా ఇది మా తెలుగు అనుకుంటారు. ఇప్పుడు తెలుసో తెలియదు మీకు ఎప్పుడు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు చెట్లు మొత్తం 3 రకాలు. చెప్పండి ఒకసారి. ఎన్ని రకాలు? 3 రకాలు. మీరు చదివినటువంటి వచనంలోనే ఉన్నాయి. నెంబర్ 1 ఏంటని చూస్తే నేల నుండి మొలిచినటువంటి మంచి ఫలములిచ్చు వృక్షములు. హల్లెలూయా. నేల నుండి మొలిచినటువంటి మంచి ఫలములు కలిగినటువంటి వృక్షములు. రైట్. నెంబర్ 2 ఏంటంటే ఆదాము అవ్వలు తినకూడని వృక్షం ఒకటి. రెండోదేంటి? ఆదాము తినకూడని వృక్షము ఒకటి. నేను ఇప్పుడు 2. మూడవది ఆదాము ఖచ్చితంగా తినవలసినటువంటి జీవ వృక్ష చెట్టు ఒకటి. హల్లెలూయా. మొత్తం ఎన్నైనాయి? 3. ఒకటేమో నిరభ్యంతరంగా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. కొరుక్కొని తినొచ్చు, కోసుకొని తినొచ్చు. ఆకలి అయితే తినొచ్చు, ఆకలి ఆకపోయినా కూడా తినొచ్చు. తింటే ఏమీ కాదు. హల్లెలూయా. రెండోది ఏంటి? చూడొద్దు కాదు, ఏం చేయొద్దు? ఎప్పుడూ తినకూడదు, ఎప్పుడు కూడా తినకూడదు, ఎప్పుడు కూడా తినకూడదు. అది ఉంటుంది అంతే. అది అలాగే ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయదు? ఎప్పుడు కూడా దాన్ని తినకూడదు. మూడవది ఏం చేయాలంట? ఖచ్చితంగా తినవలసినటువంటి జీవ వృక్షము ఒకటి. హల్లెలూయా. ఒక మంచినండి. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇప్పుడు ఈరోజు క్రైస్తవానికి యేసు రక్తం లేకపోతే క్రైస్తవం లేదు. నిజమా కాదా? యేసు రక్తం లేకపోతే క్రైస్తవమే లేదు. శిలువ యాగం లేకపోతే క్రైస్తవ్యమే లేదు. మారు మనసు అనే బోధ లేకపోతే క్రైస్తవ్యమే లేదు. బాప్టిజం అనే బోధ లేకపోతే క్రైస్తవ్యమే లేదు. కానీ దేవుడు నరుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరం లోపట చేసినప్పుడు నువ్వు మారు మనసు పొందమనే మాట లేదు. ఉందా? చెప్పదా? ఎందుకంటే మొదటి ఆదాముకు మారు మనసు అక్కర లేదు. మొదటి ఆదాముకు పాప క్షమాపణ అవసరం లేదు. నా మైండ్ వస్తున్నారా? ఏం అవసరం లేదు? పాప క్షమాపణ అవసరం లేదు, మారు మనసు అవసరం లేదు, బాప్టిజం అవసరం లేదు. హల్లెలూయా. ఇంకొకటి దేవుడు మొదటి ఆదాము చేసినప్పుడు నువ్వు నన్ను ఆరాధించు, నన్ను స్తుతించు, నన్ను కొనియాడు, నువ్వు బలిపీఠం కట్టు, రక్తాన్ని బలి అర్పించని కూడా దేవుడు చెప్పలేదు. దేవుడు మనిషికి ఇచ్చిన ఒకే ఒక్క పని ఏదైతే ఉందో అది తిను. హల్లెలూయా. ఏం చెయ్యు? తిను. హల్లెలూయా. ఏం చేయాలంట? బైబుల్ మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన చూస్తే యేసు స్పష్టంగా చెప్పిన ఒక బోధ ఏంటంటే తినుట. చెప్పండి ఒకసారి. తినుట. అంతేందుకు ఇప్పుడు ఏదైనా కొంచెం అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు కొంచెం ఒంట్లో వేడి ఎక్కువైపోయింది, డాక్టర్ స్పష్టంగా చెప్పాడు చాయ్ తాగొద్దు, చికెన్ తినొద్దు, గుడ్డు తినొద్దు, ఫిష్ తినొద్దు. ఇప్పుడు వారం 10 రోజులు నెల అవుతుందో లేదు. ఇప్పుడు
ఎప్పుడైతే నా ఒంట్లోనికి ఒక రోగం వచ్చిందో అప్పుడు దాని ప్రస్తావన డాక్టర్ ఏం మాట్లాడారు? ఈ పని చేయకని చెప్పలేదు, ఆ పని చేయకని డాక్టర్ చెప్పలేదు. డాక్టర్ చెప్పిన మాట ఏంటి? ఇది తిను, ఇది తినకు. ఇప్పుడు నేనంటాను, డాక్టర్ గారు ఒంట్లో వేడైతే తినొస్తారేంటి? ఒంట్లో ఉన్న వేడికి చికెన్ సంబంధం ఏంటి? ఒంట్లో ఉన్నటువంటి వేడికి గుడ్డుకు సంబంధం ఏంటి? ఒంట్లో ఉన్నటువంటి వేడికి ఫిష్కి సంబంధము ఏమిటి? నేను రోగం గురించి మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నా డాక్టర్ గారు? తినడం గురించి మాట్లాడుతున్నాడు. ఇది సరే సంబంధం కాదు. ఫిష్ లేకుండా ఉండలేను, గుడ్డు లేకుండా ఉండలేను, ఛాయ్ లేకుండా ఉండలేనంటే బాబు నీ రోగం తగదండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రకారంగా దేవుడు మొట్టమొదటి ఆదామునకు అనగా తన పోలికలో తన స్వారూప్యములో నిర్మించబడ్డటువంటి మానవుడు గురించి దేవుడు వర్షిప్ చెయ్యి అని చెప్పలా, బలిపీఠం కట్టు అని చెప్పలా, కోళ్లను మేకలను చాలా పుట్టించుకుని వాటికి బలి అర్పించడం దేవుడు చెప్పలా. ఇంకో మాట చెప్పంటారా? ఇంకో మాట చెప్తా. దేవుడు మొట్టమొదటి ఆదాముకు నాకు లోబడి ఉండని చెప్పినాడా? నాకు లోబడి ఉండని కూడా చెప్పాలా? చెప్పిండా? లేదు. లేక ప్రతిరోజు నిన్ను తగ్గించుకో, నన్ను హెచ్చుని చెప్పినాడా? ఏం చెప్పాలా? ఆయన చెప్పింది ఒకే ఒకటి, భుజించుట, తినుట. హల్లెలూయా. నేను భుజించితే ఏం చేయక్కర్లేదు. నువ్వు దేని తింటున్నావో ఆ తిన్నదే అన్ని చేయును. హల్లెలూయా. ఒక మాట, నిన్న పోయిన సోమవారం నుంచి మొన్న నిన్నటి వరకు ఆమెకి ఫుల్ జలుబు. అప్పుడు ఇప్పుడు ఏం చేసిందంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, మనకు ఏం వేసుకుంటాం? ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఇప్పుడు ఆమె ఇంకేం చేయవసరం లేదు. ఏ ట్యాబ్లెట్ అయితే లోపలికి వెళ్ళిందో అదే అన్నిటిని చేయను, చీముడు రాకుండా ఆపును. ఎవరు? ఓపిక మాట్లాడుతున్నా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చీముడు రాకుండా ఏదో బలవంతి అవసరం మనకు. ఎట్లా అయిపోయింది అంటే లోపలికి వెళ్ళినటువంటి ఆ చిన్న టాబ్లెట్ చెప్పింది అది రానియదు. దేన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాడీలో ఉన్నటువంటి ఆ తుమ్ముల్ని ఆపేసి, అరే నేను బయట పూసావా, నెత్తికి పూసావా, ఏం పూయాలా, ఏం రాయాలా, ఏం పని చేయాలా, ఏం పని చేయకపోయినప్పటికీ ఎలా ఇది జరిగింది అంటే లోపలికి కూడా వెళ్ళింది. హల్లెలూయా. లోపలికి వెళ్ళినటువంటి ఆ ఆహారము, ఆ టాబ్లెట్ లోపల ఉన్నటువంటి అన్నిటిని చేస్తుంది, కంట్రోల్ చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఏవైతే రోగమును కలిగిస్తున్నావో, ఏవైతే తుమ్మును కలిగిస్తున్నావో ఆ క్రిములను ఓడించి ఆరోగ్యాన్ని ఇచ్చేదే టాబ్లెట్, మెడిసిన్. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు నువ్వు తగ్గించుకో, లోబడి ఉండు, ఆరాధన చెయ్యు, పాటలు పాడు, బలర్పణ చెయ్యు, కొబ్బరికాయలు కొట్టు. ఏ కథలు లేవు. ఎక్కడ? ఆది కాండములో మొట్టమొదటి మనిషి ఏది కూడా వర్షం కూడా లేదు. నాకు వర్షం చేయకుండా దేవుడు చెప్పలా, తగ్గించుకుంటున్న దేవుడు చెప్పలా. దేవుడు చెప్పిన ఏకైక విషయం ఏమన్నదంటే అదేం చెయ్యి. అసలు బైబిల్ అంటే దేవుడు మనుషుడు చేసిన తర్వాత ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవ ఏంటంటే భుజించుట. దేవునికి స్తోత్రం. ఏడుకొచ్చింది ఇప్పుడు కూడా అక్కడే వస్తుంది గొడవ. దేవుడికి ఎక్కడ? మీరు పెళ్లికి వెళ్ళండి, నాకు 4 ముక్కలే తిన్నాడు. అవునా కాదు? ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోలేదు తిండి కాడ. ఇప్పుడు తగ్గినాయేమో కానీ అమ్మో ఒకప్పుడైతే ఊరో పిచ్చి చికెన్ ముక్కలు కొట్లాడ, మటన్ ముక్కల కోసం కొట్లాడ, మొడిగ ముక్కల కోసం కొట్లాడట. చర్చిలో కూడా గొడవ అయితే ఏదకి పాస్టర్ అన్ని ముక్కలు ఆడికి ఇష్టం, నాకేం లేదు. పెళ్లిళ్ళ గొడవ, మీటింగ్ గొడవ, అన్నిట్లో ఏ గొడవ? తినే గొడవ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మనిషితో మాట్లాడిన మొట్టమొదటి మాట హల్లెలూయా, తినుట. చెప్పండి ఒకసారి, తినుట. ఈ రోజు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే, పుష్టిగా ఉండాలంటే ఏం చేయాలి? బలమైన ఆహారం తింటే మనం బలంగా ఉంటాం. లేకపోతే అంటే మెల్లగా వెళ్ళిపోతాం, మనం బలహీనం అయిపోతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు దేన్ని తినమన్నాడో
దాని మీదనే ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు జీవ వృక్ష ఫలము తింటాడో ఆదాము ఏం చేయవసరం లేదు. కానీ ఇప్పుడు ఒకటి చెప్పాడు, చాలా ఉన్నవి ఆ భూమిలో నుంచి వాటి నిరభ్యంతరంగా ఎప్పుడైనా తినొచ్చు, నీకేమి కాదు. కానీ నీవు జీవించాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు జీవించాలి అంటే, లోపట జీవమును కలిగి ఉండాలంటే ఈ చెట్టు తిను. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇంకో మాట చెప్తాను మీకు. మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత షూటు, కోటు, బూటు అన్నీ వేసుకున్నా కరోనా కాలంలో నువ్వు పైంట్ ఎందుకు వేసుకునేవాడు అడగడు. తిన్నావు కరోనా కాలంలో నువ్వు పైంట్ ఎందుకు వేసుకోవాలని వాడు అడగలే, షూట్ ఎందుకు వేసుకునేవాడు అడగలే. అడిగింది ఏంటి? మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి. అదేంద్రా ఇంత పొద్దు గిరి పెట్టుకున్నావు అంటే ఇప్పుడు అక్కడే కావాలి. దేవునికి స్తోత్రం. అవునా కదా? కరోనా కాలంలో ఎక్కడ బట్ట ఉన్నా లేకపోతే ఎవరిని అడగడు. అడిగేదేంటి? మాస్క్ ఉందా లేదా. మాస్క్ లేదా పోలీసులు బయటికి రానియ్యరు. అదే ప్రకారంగా బయట ఉన్నటువంటి కరోనా వైరస్ నీ ఒంట్లోకి రాకుండా ఉండాలంటే ఒక చిన్న మాస్క్ అవసరం. అదే ప్రకారంగా దేవుడు మొట్టమొదటి ఆదాముకి ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటి అంటే, ఆరాధన కాదు, మారు మనసు కాదు, బాప్టిజం కాదు, పాప క్షమాపణ కాదు, ఇవన్నీ ఏమీ లేదు. హల్లెలూయా. ఇవేవి కూడా లేవు. ఒకే ఒక్క సిద్ధాంతం, ఒకే ఒక ఉపదేశం ఏంటి అంటే భుజించుట. హల్లెలూయా. నీవు మరణించకుండా ఉండాలంటే, జీవముతో ఉండాలి అంటే, మరణం యొక్క పరిపాలన, చీకటి యొక్క పరిపాలన ఇవేవి రాకుండా ఉండాలంటే, నీలో నువ్వు జీవము కలిగి ఉండాలంటే ఇది మాత్రం తినాలి. హల్లెలూయా. వాటిని తినడం అంటే అన్నిటి గురించి మాట్లాడిండు. ఏమన్నట్టు వీటన్ని నిరంపదన నీవు తినొచ్చు. ఇంకో చెట్టు గురించి, రెండో చెట్టు గురించి ఏమన్నాడు? దేవుని మీరు తినొద్దు అని చెప్పారు. మూడో చెప్పాడు ఇది ఖచ్చితంగా తిన. ఇది ఎందుకు తినాలంటే మీరు బ్రతుకున్నట్లు, నీలో నీవు జీవము కలిగినట్లు మీరు ఏం చేయండి? భుజించండి అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఒక్కసారి ముందుకు వద్దాం, ఒకసారి కొంచెం ముందుకు వద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 6 నుంచి దయచేసి. నిర్దోషమైన ఏడాది గొర్రెలను తీసుకొనవలెను, గొర్రెల నుంచి అయినను మేకల నుంచి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధకపు 2 నిలువు కమ్మీల మీద పై కమ్మీల చల్లి ఆ రాత్రియే వారు తినవలెను. హల్లెలూయా. చిత్రపతి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆది కాండం ఏం మాట్లాడుకున్నాం మనం? చెప్పడేంటి? ఆది కాండం బలంది లేదు, లేదు. ఆది కాండములో మొదటి ఆదాముకి ఏమన్నానంటే, ఒకటి తినకు, ఫస్ట్ది నిరభ్యంతరంగా తిను, రెండవది తినొద్దు, మూడవది నీవు జీవించున్నట్లు, లేకపోతే నీ ఆత్మలో నీవు జీవము కలిగి ఉన్నట్లు ఏం చేయు? దీనిని తిను. హల్లెలూయా. ఇది 3 విషయాలు. అట్లయితే ఇప్పుడు మనం ఆది కాండం దాటకి వచ్చినాము. నిర్గమ కాండం ఏంటి? నిర్గమం అంటే తెలుసా మీకు? నిర్గమము అంటే తెలుసా? తెలియమా? నిర్గమం అంటే దాటిపోవట. నిర్గమం అంటే ఏంటి? ఆది కాండం అంటే ఆరంభము. అందుకే ఆది కాండంలో అన్ని ఆరంభాలు ఎక్కడ ఉంటుంది? అన్నింటి ఆరంభం ఎక్కడుందంటే ఆది కాండంలో ఉంటుంది. నిర్గమ కాండం అంటే ఇజ్రాయేల్ ప్రజల మీద దాటిపోట. నిర్గమ అంటే దాటిపోట అని అర్థం. ఓకే, మంచిదండి. ఇప్పుడు నిర్గమ కాండంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యెహోవా దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరి పక్షమన్న? ఇజ్రాయెల్ కోసం మాట్లాడు. ఏమని? ఇప్పుడు మీరు ఏం చెయ్యండి అంటే, ఇదిగో 14 రోజుల కంటే ముందు మీరు గొర్రెను కానీ మేకను కానీ తెచ్చుకోండి, మీ అనుకూలం.
గొర్రెలు తెచ్చుకోవచ్చు, గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా. అది కుంటిదిగా ఉండొద్దు, గుడ్డిదిగా ఉండొద్దు, మూగదిగా ఉండొద్దు. అది మంచిదై ఉండాలి, అది ప్రథమదై ఉండాలి. దాన్ని తెచ్చుకొని ఇంట్లో కట్టేసుకోండి, కొంచెం కాలం ఇంట్లో అది ఉండాలి. ఆ తర్వాత ఆ 14వ దినమున ఏం చేయండి, దాన్ని చెప్పాలి కొంచెం. ఇది ఆదికాండం బోధ కాదు, నిర్గమకాండం బోధ. అయ్యా ఆదికాండం దాటిన బోధ ఇది. ఓకే, ఇప్పుడు నిర్గమకాండం రాగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మీరు ఆ మేక పిల్లలు కానీ ఆ గొర్రె పిల్లలు ఏం చేయాలి, దాన్ని వధించండి. వధించిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేయండి, ద్వారబంధకులు ఏం చేయండి, 2 నిలుకములకు దాన్ని రాయాలి. ఓకే, అర్థంగా? ఏం చేయాలంట, ఒక దాన్ని వధించి ఏం చేయాలి, దాని రక్తం ఒక పాత్రలో తీసుకోవాలి, ఒక బ్రష్ లాంటిది తీసుకుని ఏం చేయాలి, అట్లా ఏం చేయాలి, దాని రక్తాన్ని రాసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది పరిచర్య చాలా మంది ఇక్కడ ఆగిపోయింది. రాసుకో 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 రాసుకో, ఏం రాసుకో, రక్తం కాలైపోయింది. కానీ రక్తము అనేది పైకి, హల్లెలూయా అంటున్నారా, రక్తం ఎక్కడుంది, ఇంటి లోపల లేదు. రక్తం ఎక్కడుంది, ఇంటి గుమ్మంలోకి రక్తం ఉంది. రక్తము తినకూడదు, హల్లెలూయా, రక్తము తినకూడదు. ఇప్పుడు దేని తినాలంటే రక్తమునేమో రాయాలి, మాంసమును తినాలి. హల్లెలూయా. ఆది కాండములో భుజించుతా ఉంది, నిర్గమ కాండం కూడా ఏముంది, భుజించుటనే ఉంది. హల్లెలూయా. కానీ అక్కడ పదార్థం వేరు, ఇక్కడ పదార్థం. అక్కడ ఏం భుజించమన్నాడు, జీవ వృక్ష ఫలం అంటగా అక్కడనేమో చెట్టు పండు. హల్లెలూయా. నిర్గమకాండకు వచ్చేసరికి ఇక్కడ వృక్షం కాదు, ఇక్కడ ఏంటి, మాంసము రక్తం. ఎక్కడ, నిర్గమకాండములో. అయితే రక్తం అనేది పైన పూయబడింది, కానీ కొంచెం డోర్ తెరిచి లోపలికి వెళితే లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మాంసము తినాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నువ్వు మాంసం తినకపోతే కష్టమైపోతుంది. నువ్వు చాలా మంది ఆదివారం కానీ, బేస్తవారం కానీ, శుక్రవారం కానీ రక్తమును ఆశ్రయిస్తున్నారు. హల్లెలూయా. కానీ రక్తము అనేది పాప క్షమాపణ కొరకు, రక్తము అనేది పాప పరిహారం కోసము, రక్తము అనేది నీ పాపాన్ని క్షమించి నిన్ను పవిత్రపరచడానికి ఏముంది, రక్తం ఉంది. కానీ నీకు శక్తి కావాలి అంటే, నీకు బలం కావాలంటే ఆహారం తినాలి, ఆ మాంసం నీవు తినాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, పొద్దున్న, వింటున్నారమ్మా కొంచెం వినండి, పొద్దున్న వేడిలతో స్నానం చేయించున్నారు, మధ్యాహ్నం వేడిలతో స్నానం చేయించున్నారు, రాత్రి వేడి నీళ్ళతో స్నానం చేయించున్నారు. పొద్దున్న లైబై సైబ వాడినారు, మధ్యాహ్నం సంతోష సభ వాడినారు, రాత్రి లక్ష వాడినారు. ఆ వ్యక్తిని కడుగుతూనే ఉన్నారు మీరు అని అంటాడు. కొన్ని నాయన కడిగించాలి, కొంచెం ఏమైనా పెట్టుదా. మీకు అర్థమవుతుందా? కడిగి ఎంతకంటే కడుక్కోవాలి. చాలా మంది అన్న నేను ఏ సత్యాన్ని ఆశ్రయిస్తున్నానా, క్షమించి అడుగుతున్నానన్నా, ప్రభువా నన్ను పరిశుద్ధపడి అడుగుతున్నానంట. నాయన కొంచెం ఆగు. హల్లెలూయా. రక్తము అనేది పవిత్రత ఇచ్చును, మాంసం అనేది జీవమును శక్తినిచ్చిన మాంసం. హల్లెలూయా. రక్తం 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 ఎంత ప్రాముఖ్యమో ఆహారం అంతే అవసరం. ఈరోజు దేవుడి సేవకులు కూడా రక్తం యొక్క ప్రస్తావన మాటికి తీసుకొస్తున్నారు, కానీ భుజించడం అనేది ఆగిపోయింది. హల్లెలూయా. అర్థం నీకు అర్థమైందా? ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ఆది కాండంలోనేమో ఫలము తినాలి, నిర్గమకాండం చేయాలి, మాంసం తినాలి. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? రైట్ అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 స్పష్టంగా చదవాలా?
యేసు అక్కడి నుంచి బయలుదేరి అమ్మా తల్లి మళ్ళీ ఒక్కసారి ప్లీజ్ దయచేసి మీరు అమ్మ చదువు తల్లి. అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుంచి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి. చాలు, ఇక్కడ మంచిగానండి. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంట? తూరు సీదోను, చెప్పండి ఒకసారి. తూరు సీదోను అనే ప్రాంతం కూడా ఆయన ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. వెళుతా ఉన్నప్పుడు ఇక్కడ మీకు కొంచెం పాతాలకు అభ్యంతరం వస్తుంది, వినండి, పర్వాలేదు, చెప్తా, ఆశ్రయిస్తా. హల్లెలూయా. తూరు సీదోను పక్కన వెళుతుంది ఎవరు? యేసుక్రీస్తు వెళ్తున్నాడు. వెళుతా ఉన్నప్పుడు కానాను స్త్రీ, ఎవరంట? స్త్రీ. ఈమె ప్రయాణిస్తున్నప్పుడు యేసును చూడగానే అరుపులు స్టార్ట్ చేసింది. ఏమని? దావీదు కుమారుడా కరుణించుము. చెప్పండి ఒకసారి. మనం కూడా చెప్తే అట్లా మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు కదా. ఆమెకేమో చెప్పలే ఇట్లా ప్రార్థన చేయమని, ఆమెంతలో ఆమెనే. అవునా కాదా? ఒక మాట చెప్తా. నాకు బైక్ ఉంది కదా, నేను పొద్దుటూరులో పొద్దుటూరు పొలివెందల నందల సేవ చేస్తున్నప్పుడు ఒక స్టాండ్ చేయించుకున్న బైక్. ఏంటంటే ఇప్పుడు మీరు మన కారు వెనకలుగుతాం కదా, వెనుకున్న వారికి ముందున్న నాకు ఇప్పుడు మధ్యలో సీట్ ఉంటుంది అనమాట. ఆ సీట్ నేనే కావాల్సుకొని ఒక 1000 రూపాయలు తయారు చేయించి బండి ఫిట్ చేయించి తిరుగుతూ ఉన్నా. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు అన్నాడు, సరే ఎక్కడుంది అన్నాడు. హైదరాబాద్ అన్నా అన్నాడు. మీ హైదరాబాద్ బలస్తే ఆలోచనలు అన్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు బైక్ ఎవడు వెనక ఏం పెట్టుకోడు, ఉరగడానికి సీట్ ఎవడు పెట్టుకోడు. ఆయన ఏమన్నాడు, ఎక్కడ సార్ మీ ఏరియా అంటే హైదరాబాద్ అని. ఆయన ఏమంటున్నాడు, మీ హైదరాబాద్ బలే ఆలోచన వస్తాయని అన్నాడు. నేనన్నా, ఆలోచనకి హైదరాబాద్ కాదు, ఆపద చాలు. ఆపదున్నోడు ఆపదింటే ఏం చేస్తాం మనం? అది నాకు ఈ నడునొప్పి ఆపద, ఏం చేయాలి వచ్చింది అని పెట్టించుకున్నా. ఓహో అట్లనా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆమె దావీదు కుమారుడని పిలుస్తుందంటే ఎవరో ప్లానింగ్ చేయలే, ఇలా చెప్పని ఎవరు? ఆమె లోపటి బాధ, ఆమె కుటుంబం బాధ ఆమె అలా అర్పించేలా చేసింది. నీ వరసలని నొప్పిది కదా, దేవునికి స్తోత్రం, అంతే కదా. మరి నీ వరసల బట్టికి ఏం లేదు, నీ బిడ్డ బాగున్నట్టుంది, నీ కొడుకు బాగున్నట్టున్నాడు, నీ భర్త బాగున్నట్టున్నారు, అందరు బాగుంది, నీ అరుపులు లేవు. ఆమెకేముంది ఇంటికాడ పెద్ద ఆపదుంది కాబట్టి ఏం చేస్తా, ఆమె అరుస్తా ఉంది. దానికి స్తోత్రం. ఓకే, అప్పుడు పరిగెత్తుకుని వచ్చింది. ఆ సంగతి అంతా మీకు బాగా తెలుసు. మొత్తం ఇది ఎక్కడ సాగిండు. ఆయన పరిగెత్తుకొని సాష్టాంగ నమస్కారం చేశాయా, నాకేం చేయకొచ్చా, నా పట్ల కనికరపడు, నా బిడ్డకు దయ్యం పట్టి బహుగా బాధపడుతుంది అన్న. అనగానే ఏసేమన్నాడు, పిల్లలకిచ్చే రొట్టె, ఇప్పుడు మంచిగానండి, ఎవరికంట? పిల్లలకిచ్చే రొట్టె కుక్క పిల్లలకు వేటిస్తాం కాదు. మళ్ళీ చెప్పమంటారా? ఇక్కడ మంచిగా సబ్జెక్ట్ చాలా ఉంటుంది. పిల్లలకిచ్చే రొట్టె కుక్క పిల్ల వేటిస్తాం కాదు. ఓకే, ఇప్పుడు చిన్న ప్రశ్న. ఓకే, చిన్న ప్రశ్న ఏంటి అంటే, రొట్టె గొప్పనా పిల్లలు గొప్పనా? మళ్ళీ ప్రశ్న ప్రశ్న పడుతున్నా. రొట్టె వైపు ఉంది, ఇంకో ఉన్నారు పిల్లలు. ఇప్పుడు మీరే పిల్లలు ఉన్నారు, మీరు జొన్నట చేసినారు, ఏం చేసింది? తమ్మి ఏం చేసింది? జొన్నట చేసింది. ఓకే, ఇప్పుడు బ్లెస్ ఉంది, సన్ని ఉన్నాడు. ఇప్పుడు రొట్టె గొప్పనా పిల్లలు గొప్పనా అడుగుతున్నా, అంతే తేడా. వయసు రక్తవే చేయం. అవునా? పిల్లలు గొప్ప, రొట్టె కాదు. మళ్ళీ చెప్పమంటారా? చెప్పండి, రొట్టె గొప్ప పిల్లలు గొప్పనా? పిల్లలే గొప్ప, రొట్టె గొప్ప కాదు. క్లియర్ కదా? ఇప్పుడు కొంచెం ఇంకోటి ముందుకు వస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, పిల్లలకి ఇచ్చే రొట్టె కుక్క పిల్లల యొక్క యుక్తం కాదు. ఇక్కడ 2 రకాల పిల్లలు ఉన్నారు. ఒకటేమో దేవుని పిల్లలు, ఒకటేమో దేవుని వారెవరు? ఇజ్రాయేలీలు. మంచి వినండి, ఒకటేమో ఇజ్రాయేలు ప్రజలు, వారు దేవుని పిల్లలు. రెండోది కుక్క పిల్లలు అన్నాడు. రెండోది ఏమన్నారు? కుక్క పిల్లలు.
కుక్క పిల్లలు అంటే అన్యజనులు, అవిశ్వాసం అంటే నిజమైన దేవుణ్ణి ఎరగినటువంటి వారు. సత్య దేవుణ్ణి అంటే ఒక్క మాట చెప్పాలంటే, దేవుని పిల్లలేమో దేవుని చేత మేము చేయబడ్డాము అనుకుంటారు. దేవుని పిల్లల మైండ్ ఏముంటది? నేను దేవుడు చేయలేదు, ఆ దేవుడు నన్ను, ఇది నిజమైన పిల్లలు. ఇప్పుడు కుక్క పిల్లనే కదా, లేదు లేదు నేనే దేవుడు చేసుకున్నా, నేను దేవుని పిల్లలేమో అనుకున్న విశ్వాసం ఏంటంటే, మేము దేవుణ్ణి చెయ్యము, అది మా వల్ల కాదు. ఆయన ఎవరంటే మమ్మల్ని సకల సృష్టి చేసిన వాడే మా యొక్క దేవుడు అనే జ్ఞానం ఉన్న వారెవరు? దేవుని పిల్లలు. లేదు లేదు లేదు, ఏది మా అక్కల కొరకు మేము మొక్కుకోవడానికి మేమే చేసుకున్న వారెవరు? అనుకుక్క పిల్లలు. అర్థం కదా? ఇప్పుడు ఈ కానాన్స్ ఎవరంట? దేవుని పిల్లలు కాదు. అంటే ఇప్పుడు ఏమో కుక్క పిల్ల అంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగని సంతానంలో ఉన్నది. హల్లెలూయా. ఏ ప్రాంతం అంటే తూరు, కొంచెం గట్టిగా, తూరు సీదోను. ఈ తూరు సీదోను ప్రాంతం కంప్లీట్ గా అన్యజనులు అంటే విగ్రహాలకు మొక్కినటువంటి ప్రాంతం అనుకోవచ్చు. అనగా సకల సృష్టిని, సకల మానవ జాతిని చేసిన దేవుణ్ణి కాక వారు ఊహించుకున్నటువంటి, వారు నిర్మించుకున్నటువంటి వాటిని వారు మొక్కే ప్రాంతం తూరు సిదున ప్రాంతం. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు మంచినండి. ఇప్పుడు ఆమె ఏమని చెప్పింది తెలుసా? ఏసయ్య కన్నా గొప్ప ఉంది ఆమె. ఏసయ్య ఏమన్నాడు? అమ్మా, ఇది పిల్లల కోసం ఉన్నటువంటి రొట్టె, ఇది అనుకున్నా. ఇదే రొట్టె, ఇది పిల్లల కోసం రొట్టె, ఇది నేనెవరు? కుక్క పిల్లలు కాబట్టి నీకు ఏమిటి ఎక్కుతాము కాదని ఏసయ్య చెప్పిండు. అప్పుడు ఆమె ఏమన్నది? నిజమే, మీరు చెప్పింది 100% రైట్. కానీ ఇంకొక ముఖ్యం ఏంటంటే, యజమానుడు ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఉంది, డైనింగ్ టేబుల్ మీద ఏముంటుంది? రొట్టె ఎక్కడ ఉండాలి? డైనింగ్ టేబుల్ ఏముంటుంది? నేను మంచిగా చెప్పలే మాట, మీరు వినండి, ఇది అమూలమైన మాట. రొట్టె ఎక్కడ ఉండాలి? డైనింగ్ టేబుల్ మీద. మరి ముక్కలు ఎక్కడ ఉంటవి? కింద. హల్లెలూయా. రొట్టెని ఎవరి కోసము? పిల్లల కోసం. ముక్కలు ఎవరి కోసం? కుక్క పిల్లల కోసం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ముక్క కింద పడాలి అంటే ఇప్పుడు ఏం కావాలి? ముక్కలు అయిపోవాలి. అంటే రొట్టెగా ఉంటే కుక్క తినదు, కుక్క కాడికి రాలేవు. కానీ ఇప్పుడు ఆ తల్లి మాట్లాడినటువంటి మర్మము ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను ఈ ప్రాంతం వ్యక్తి అంటే ఎవరిని? నేను ఇప్పుడు కుక్క, నేను ఎవరిని? కుక్క. నేను ఎక్కడున్నాను? నేను కుక్కను గనక యెరూషలేములో లేను, నేను కుక్కను గనక మందిరంలో లేను, నేను కుక్కను గనక యూదయలో నేను లేను, నేను కుక్కను ఎక్కడ ఉన్నాను? తూరు. నువ్వు ఎక్కడున్నావు? మీకు అర్థమైంది ఇప్పుడేమన్నా? నువ్వెక్కడున్నావు? నీవు ఏ తండ్రి అయితే జీవాహారం పంపించాడో, ఏ తండ్రి అయితే నువ్వు రొట్టెగా వచ్చావో, నీ దేవుని పిల్లలు నీవు అలాగే తింటే నువ్వు తూరు సీదోనుకు వచ్చేవాడివి కాదు. హల్లెలూయా. ఇప్పుడు నీవు రొట్టెవే, కానీ యెరూషలేములో ఉండాలి, యూదయ ప్రాంతంలో ఉండాలి, యెరూషలేము మందిరం ఉండాలి. కానీ ఇప్పుడు నీవు ఏం చేసినావు? తూరు సీదోనుల ప్రాంతంలో ఈ ముక్కబడింది. హల్లెలూయా. అంటే కుక్క ఎక్కడుందో ముక్క కూడా అక్కడే ఉంది. మీకు అర్థమైందా? అమ్మ అర్థమైంది మీకేమన్నా? ఇక్కడ మీకు జీవం రావాలి నిజంగా. కుక్క ఎక్కడుందో రొట్టె ముక్క అక్కడికి వెళ్ళింది. రొట్టె ఎందుకు ముక్కలైందంటే కుక్క కోసమే. హల్లెలూయా. రొట్టెగా ఉంటే కుక్కలమైన మనం మీద కూర్చోండవా? చెప్పండి. ఆ జీవాహారమైన ఆ రొట్టెగా యెరూషలేములోనే ఉంటే, ఆ మందిరంలోనే ఉంటే, ఆ ప్రధాన యాజకుల చేతిలోనే ఉంటే, కుక్క నీకు రక్షణ లేదు, నీకు జీవం లేదు. నువ్వు కుక్క అని తెలుసు,
ఎవరికి తెలుసు? కుక్క వంటి స్వభావం దేవునికి తెలుసు. కుక్కలమైన మనల్ని కూడా ప్రేమించి మనకు కూడా జీవమును పాప క్షమాపణను ఇటుడికి ఆయన ముక్కలు ముక్కలుగా మారి ఇక్కడికి వచ్చాడనమాట. హల్లెలూయా. ఆయన ముక్కలుగా మారిందే కుక్కలమైన మన కోసం. హల్లెలూయా. రొట్టెగా ఉంటే నువ్వు అందుకోలేవు. కుక్కలు మందిరంలోకి రావు, గాదుల మందిరంలోకి రావు. కుక్కలు బయట ఉండాలి. మనం కుక్క లాంటి వారు. ఊర్లోకి వెళ్ళి ఒకసారి ఇంకోటి ఎక్కువ తంతా పట్టుకొని. హల్లెలూయా. అదే ప్రకారముగా యెరూషలేములో పెద్ద మందిరం, సొలొమోను కట్టినటువంటి మందిరం, ఆ మందిరంలోకి అన్ని జనుల్ని రానియ్యాడు. హల్లెలూయా. ప్రభువుకు అర్థమైపోయింది. చుట్టుముట్టు నశించిపోతున్న అనేక ప్రజలు ఉన్నారు. ఈరోజు వారిని ఇలా ఏం చేయరు? మందిరంలోకి రానివ్వరు. ఇప్పుడు వారికి పాప క్షమాపణ, వారికి జీవము, వారికి రక్షణ రావాలి అంటే ఈ రొట్టె ఏం చేయాలి? మందిరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. యెరూషలేములో ఉన్నటువంటి వారు ఆహారం తినలేదు, దాన్ని ముక్క చేసి పడేశారు. అలా పడేసిన తర్వాత వచ్చినటువంటి ఆహారమే యేసుక్రీస్తు. హల్లెలూయా. మీకు అర్థం కావచ్చు, మనిషి గొప్పనా పిడుగు గొప్ప అంటే నేను ఏం చెప్పినాను? పిడుగు గొప్ప. ఒక మాట వినండి. ఇప్పుడు మీ ఇప్పుడు బ్లెస్సి ఉంది, ఏముంది? పాప బ్లెస్సి ఉంది. వాళ్ళ అమ్మ బిస్కెట్లు, ఐస్ క్రీము, చాక్లెట్లు అన్ని ఎవరి కోసం ఉన్నారు? ఆమె కోసం కొనింది. కొని అక్కడ పెట్టింది. ఎక్కడ పెట్టింది? అక్కడ పెట్టింది. అమ్మ తినని బయటకు వెళ్ళిపోయి తింటుంది ఆమె? చెప్పండి, తినదు. ఏం చేయాలి? ఆమెకు ఏదైతే కావాలో అవి ఆమెకు అందుబాటులోకి రావాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అది ఎంత మంచి ఆహారమైనా సరే, కానీ కూతురు ఆకలి తీరాలి అంటే, కూతురు ఆరోగ్యం కాబట్టి ఏం చేయాలి? అందరి ఎత్తులో ఉంటే ఆమె ఏం తినదు, ఆమెమి తినదు. ఆమె తినాలి అంటే, ఆరోగ్యాన్ని పొందాలంటే ఆమె ఎంత హైట్లో ఉంటే అంత హైట్కి ఏం చేయాలి? ఆహారం దిగి రావాలి. హల్లెలూయా. ఏదేను తోటలో ఆదాము హవ్వల ముందు ఒక వృక్షముగా ఉన్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక వృక్షముగా యేసుక్రీస్తు ఉన్నాడు. జీవాహారం ఆయనే, జీవవృక్షం కూడా ఆయనే. ఓ పెద్ద తాటి చెట్టులాగా యేసుక్రీస్తు అక్కడ లేడు. ఆదాము హవ్వలు పండు ఇట్లా చేతులు పెట్టి తెంపుకొని తినేలా ఆ చెట్టు ఉంది. హల్లెలూయా. కానీ వారికి ఏం లేదు, తినే మనస్సు లేదు. ఇంకో చెట్టు ఉంది, అది అందకపోయినా మరీ తెంపిస్తే తింటున్నారు. ఇదేమో తెంపుకోగలం, అదేమో తెంపుకోలేము. అయినప్పటికీ వాళ్ళు తెంపిస్తే వీరితో ఏం చేసినారు? తిన్నారు. సరే, మొట్టమొదటిసారి నా బిడ్డలు అజ్ఞానులు అయిపోయి, అవిశ్వాసులు అయిపోయి, అవిధేయులు అయిపోయి, మూర్ఖులు అయిపోయి నన్ను తినలేదు, జీవాహారం నన్ను తినలేదు. సరే, పాపం చేశారు. సరే, పాపం చేసిన వెంటనే వదిలేయలేదు. రెండో సబ్జెక్టు కూడా తినుటయే. హల్లెలూయా. రక్తమునేమో రాసుకోవాలి, మాంసమేమో. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఈ గొర్రె పిల్ల కూడా యేసుక్రీస్తే. అక్కడ ఆది కాండములో ఆ వృక్షము యేసుక్రీస్తే, నిర్గమకాండములో ఈ గొర్రె పిల్ల కూడా యేసుక్రీస్తే. మూడవది మత్తయి సువార్తలోను యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ జీవాహారం అనే రొట్టె కూడా యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ రోజు యేసు ప్రభుల వారు ఒక్క యోహాను సువార్త 6వ అధ్యాయము 11 నుంచి. యోహాను సువార్త 6:11. యేసు ఆ రొట్టెను పట్టుకొని కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలను కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తి
తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పింది. చాలు. ఇప్పుడు 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి రాజుగా చేయుటకు వారు వచ్చి తన్నును బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయి. మంచిదండి. హల్లెలూయా. జీవవృక్షం ఎవరు? యేసుక్రీస్తు. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. జీవాహారం రొట్టె ఎవరు? యేసుక్రీస్తు. రైట్. అర్థం. ఇప్పుడు యోహాను సువార్తలో యేసు చేసినంత రొట్టెలు చేపలు తిన్నంత కొంతమంది ఉంటారు మహానుభావులు కదా. అన్నం ముందు రాగానే పస తింటూనే ఉంటారు. మేకనన్నట్టు మేస్తూనే ఉంటారు కదా. మళ్ళా నేను పుట్టిన నుంచి క్రైస్తవులు అంటారు. మరి పుట్టుక నుంచి క్రైస్తవులే. ముందుకి రాగానే మిక్చర్ వచ్చినా ఏమంట బిర్యానీ వచ్చినా ఏం చేస్తుంటారు? తింటూనే ఉంటారు. కానీ సాక్షాత్తు యేసు క్రీస్తు ముందుకు రొట్టె వస్తే తినలే. దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడే ఒక రొట్టెను వడ్డించే ముందు ఒక రొట్టెను భుజించింది దేవునికి స్తుతించాడు. మనం ఆయన గొప్పలం కదా, మరి తినొచ్చులేండి. హల్లెలూయా. ఏం బాధపడకండి. అంటే అర్థం ఏంటంటే తినేటప్పుడు ఏం చేసుకోండి, కొంచెం ప్రార్థన చేసి. అది రాకపోతే కనీసం ప్రభువా ఈ ఆహారం ఇచ్చిన నీకు అంత తినేసాను, ఈ దేవ ఈ ఆహారము ఇచ్చావు, వందనాలు ఆమె చెప్పేసి ఇచ్చేసి. ఇక అనువు లేకపోతే కష్టమే. వాళ్ళు ఏమంటారు? పశువులు అంటారన్నమాట. హల్లెలూయా. రైట్. కాబట్టి ఇప్పటిదాకా పశువులుగా ఉన్నాను, ఇప్పుడు మనుషులు కండి, క్రైస్తవులు కండి. దేవునికి స్తోత్రం. ఓకే, తెలియకపోతే చేస్తారులేండి. తెలిసిన తర్వాత ఏం చేసుకోవాలి, మనం మార్చుకోవాలి. రైట్. ఇప్పుడు తిన్నంత ఫిష్ ఏంటంట, కొన్ని పెళ్ళిళ్ళకి పోతే బ్రదర్ మళ్ళీ రావద్దు ఈ రెండే, ఇక 2 ముక్కలు చెప్తారు, మళ్ళీ రావద్దు ఈ రెండే అంటారా. ఇక్కడ వేసేది ఏంటంట, ఎన్ని సరైనరా ఫిష్ పెడుతూనే ఉంటాం, రొట్టెలు పెడుతూనే ఉంటాం, మళ్ళీ అన్నం ఉండదండి. ఓన్లీ రొట్టెలు చేపలు తిని 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 అలసిపోయిన తర్వాత అప్పుడు వేసేనాడు, శిష్యులారా అందరు తిన్నారయ్యా, కష్టపడ్డా, ఎవరికి ఏం కష్టం లేదయ్యా, అంత తృప్తి. ఓకే, మిగిలిన వాళ్ళు ఏం చేయండి, గంపలల్లా ఎత్తండి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ క్లాస్ వస్తుంది, మీకు బైబిల్ క్లాస్ వస్తుంది. నెక్స్ట్, నేను శిష్యునున్నా, నేను దయ్యం వెళ్ళగొట్టిన, నన్ను గంపలు ఎత్తమంటావా అనొద్దు. హల్లెలూయా. దేవుడు తిన్నవారికి చెప్పాలా, శిష్యులకే పని చెప్పారు మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు తిని గంపలెత్తిన తర్వాత ఇప్పుడు తిన్నవారికి ఉద్యోగం వచ్చేసింది. తిన్నవారికి అమ్మయ్యా. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి వార్త సమయం చూసేది కదా అనుకున్నారు. అవి క్యాకరింగే, ఇవి पेट भर गया पूरा, पेट भर गया, थोड़ा आगे भी आ गया. कौन सा पेट, పొట్టం తిరిగి కొంచెం పొట్ట కూడా ముందుకు వచ్చింది. బ్రదర్ ఇప్పుడు ఏం చేద్దాం, బ్రదర్ ఇప్పుడు ఏమి చేద్దామంటే అంటాడు, ఇలాంటి ఫుడ్ ఎప్పుడు మనం తింటే కనుక ఈయననే మనం రాజుగా చేసినామనుకో, ఈయనే మనం రాజుగా చేసామనుకో, ప్రతిరోజు ఫ్రెష్ అయ్యే, ప్రతిరోజు ఫ్రెష్ అయ్యే. కొంత అనుకుంటూ ఒక బ్రదర్ అన్నాడు, నేను పేరు చెప్పను, నా కష్టమండితో రావడం. ఇంతకుముందు అన్నావు ఆల్రెడీ సేవకు తిరిగినాను, సేవకులతో బాగుందన్నావు కదా బ్రదర్ అంటే, ఆ సేవకుడు నీ పేరున్నావు అని అన్నాడు. ఏ అంటే ఆ సేవకులతో వెళ్తే ఖచ్చితంగా 3 పూటలు భోజనం కాదు, ఆ భోజనం ఉంటుంది ఖచ్చితంగా. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ ఖచ్చితం అనమాట. నాయన కూడా వస్తే మంచి కూడా లేవు గారికి. దేవుడికి స్తోత్రం.
పొద్దున ఎప్పుడు నీ తాగిదా అలా కడప పడుతున్నట్టుంది, నాకేం తెలుసు మంచిగా ఉండలే దేవునికి అప్పుడు అంటుండమాట. రాత్రి 12 గంటలకు భోజనం పెట్టిస్తే అప్పుడు తిరిగి ప్రయాణంలో నేను బ్రదర్ ఎట్లుంది మాతో జర్నీ అంటే, కష్టమని రావడం మీతో. నాకే తప్పు చెప్పానా? అట్లా కాదులే. మరి ఏంటి గుణిగి ఉన్నప్పుడు మెల్లగా ఓపెన్ అయిపోయాడు. మరి సేవంటే ఏమో భుజం అనుకున్నావు బాబు, హల్లెలూయా. ఇప్పుడు మంచిగా రొట్టెలు తిన్నోళ్ళు చేప ముక్క తిననుకున్నారు. ఇలాంటి ఆహారం కావాలంటే యేసు క్రీస్తును మన పాస్టర్ ఎన్నుకోవాల్సింది అనుకున్నారా? ఏమనుకున్నారు? యేసు క్రీస్తు పాస్టర్ అయితే మన ప్రతిరోజు ఫిష్ బిర్యానీ. దేవుడికి స్తోత్రం. అందుకే ఇప్పుడు ఏ చర్చి కన్నా వెళ్ళండి, ప్రతిరోజే ప్రతి ఆధారం ఏముంటాయి? భోజనాలు ఉంటాయి. మన దగ్గర లేవు, ప్లానింగ్ వేయడం అని. దేవుడికి స్తోత్రం. చికెన్ పెడతారు, మటన్ పెడతారు, జైపాల్ గారి ఇష్టం. దేవుడికి స్తోత్రం. ఏంటంట ఇప్పుడు మంచి తినకటి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువుని రాజుగా చేసామనుకో, పాస చేసామనుకో, మనకి ఇప్పుడు ఏముంటదిగా? ప్రతిరోజు మంచి ఫుడ్ ఉంటుంది అబ్బా అనుకున్నారు. అనుకోని అందరూ సంఘ పెద్దలు వస్తారు. సంఘ పెద్దలు రాగానే తిన్నారు కదా, ఇంకెందుకు వస్తుంది ఎంబడి అయిపోయింది కదా, మళ్ళీకి వస్తున్నారు వీళ్ళు అంటే ఆయనకి అర్థమైపోయింది. ఏమర్థమైంది? వీళ్ళు తిన్న తర్వాత నన్ను ఏం చేస్తారు? ఇప్పుడు ఆహారం పెట్టేవారు రాజు కావాలి. హల్లెలూయా. రాజుగా చెరకు వస్తున్నప్పుడు ఆయన కొండకు బారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒరే పిచ్చివాడా, ఆయన రాజు చేయడం ఏంటి నువ్వు? ఆయన మహిమల రాజు. చదువుకోలే 24 ఎవరైనా గుమ్మములారా మీ తలలో పైకెత్తుడే, మహిమల రాజు ప్రవేశించినట్లు మీ తలలో తలుపులు తెరువుడే. నీవు రాజు వచ్చే అవసరం లేదు. నువ్వు పుట్టక ముందే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన రాజాది రాజు, ఆయన మహిమల రాజు. ఆ మహిమల రాజే జీవాహారమైనటువంటి ఆయన ఒక ముక్కగా నీ కోసం వచ్చాడు. హల్లెలూయా. నీ తాత్కాలికమైనటువంటి అక్కల కొరకు దేవుని రాజుగా చేయకు. ఆయన నువ్వు రాజుగా చేస్తావేమో అని ఆయన రాలేదు, నువ్వు తింటావని వచ్చాడు దగ్గరికి. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు రాజుగా చేస్తావని, నువ్వు దేవునిగా చేస్తావని యేసు రాలేదు, నువ్వు తింటావని రొట్టె ముక్కగా వచ్చాడు ఆయన. నీకు అర్థమైందని చెప్పమంటారా? దేవుణ్ణి చేయకు, రాజు చేయకు. ఏం చెయ్యు? ఆ దేవుడే, ఆ రాజే ఎటొచ్చాడు దగ్గరికి? జీవాహారమైన ముక్కగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన తినడం ఆపేసి, ఆయన తాగడం ఆపేసి ఏం చేస్తున్నావు? పాటలు పాడుతున్నావు, కీర్తిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఆయన తింటున్నావా? హల్లెలూయా. ఆ తల్లి ఎంత స్పష్టంగా తెలుసా? నిజమే ప్రభువా, నీవు ఆహారం అంటే రొట్టెగా ఉంటే తూరు దగ్గరికి రావు, సీదోను ప్రాంతానికి రావు. నువ్వు తూరు సీదోను ప్రాంతానికి వచ్చావంటే నువ్వు రొట్టెవు కాదు, ముక్క. నువ్వు ముక్కమైంది కుక్క అయినటువంటి నా కుటుంబాన్ని మార్చడానికే. దయ్యం శక్తుల నుంచి, కుల శక్తుల నుంచి, పాప శక్తుల నుంచి నన్ను విడిపించి నన్ను నీ వలె మార్చుటకే నువ్వు ముక్కగా నా యొద్దకు వచ్చి తిని. అందుకే ఆ ముక్కలు తినుటకే నేను వచ్చి తిని. హల్లెలూయా. ఇప్పుడు ఈమె యేసును దేవుని చెరికి రాలే, యేసును రాజుగా చేయడానికి రాలే, యేసును బలిపీఠం కట్టడానికి రాలే, యేసును తినుటకి ఆమె వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ప్రతిరోజు మనం యేసును తినవారుగా ఉండాలి. ఒకప్పుడు ఏదైనా మనములో ఆయన ఉండే, ఆయన వారు తినలే. తర్వాత ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, కొంతమంది తిన్నారు, వాళ్ళు విడుదల పొందారు, ఆయన మన చెడిపోయారు. మరలా ఆయన అని అర్థం ఏంటి అంటే ఆయన రాజాతి రాజు, ఆయన ప్రభువుల ప్రభువు, ఆయన మహిమ గల మహారాజు. ఆకాశం అంటే సింహాసన, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప ఆయన అక్కడే ఉంటే నీకు పాపక్షమ వచ్చినా, నీకు మారమనసు వచ్చినా, నీకు జీవం వచ్చినా రావు. నీవు తినాలి అంటే
ఆయన ముక్కలుగా మార్చబడాలి. అంటే నీకంటే మనిషి ఇంత, రొట్టె ఇంత. అందుకే మనిషి కంటే కూడా తగ్గించుకుని ఆయన వచ్చాడు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా ఉంది, అది ఎంచుకున్న కూడిన భాగ్యము అనుకొనక దాసునిగా ఈ లోకానికి, అనగా మనుషులకే సేవ చేసే దాసునిగా మారిపోయాడు. ఒక దేవుడు మట్టి మనిషి యొక్క, పాపిన మనిషి యొక్క కాళ్ళ కాడకు వచ్చున్నాడు. మనిషి గొప్ప, ప్రభువా నువ్వు గొప్ప అంటే నీవే గొప్ప అన్నాడు యేసుక్రీస్తు. దేవుడు మనిషిని హెచ్చించినాడు. ఈరోజు వర్షిప్ మొత్తం వేరే ఉంది. ఎందుకు అంత తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గింపు అంటే కుక్కమైన మనము దేవుణ్ణి గొర్రెపిల్లగా మార్చబడాలి. పాపాన్ని బట్టి మరణం వచ్చింది, మరణాన్ని బట్టి రెండవ మరణం అనేటువంటి నరకము వెళ్ళిపోతున్నాము. మనల్ని ఆ పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఆహారంగా మార్చబడ్డాడు. ఈ ఆహారాన్ని భుజిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించాయి, ఒక్కసారి ఆలోచించాయి. యూదులు, ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అంటే యేసుప్రభు వారిని దేవునిగా చూశారు, ప్రవక్తగా చూశారు, తర్వాత యాజకునిగా చూశారు, రాజుగా చేరుకున్నారు. ప్రభు అన్నాడు, మీరు నన్ను రాజుగా చేసిన మీకు లాభం లేదు, మీరు నన్ను దేవుడు చేసి మీకు లాభం ఏమి? యేసుకి దేవుడికి నీకేం లాభం? మీకు అర్థం ఉందా? యేసు ప్రభు దేవుడికి నీకేం లాభం? ఆయన రాజు నీకేం లాభం? ఆయన రొట్టె అయితేనే, ఆయన ఫలం అయితేనే నీ లోపలికి వస్తాడు. హల్లెలూయా. ఆ ఆహారముగా, ఆ జీవ ఫలముగా ఆయన నీలోనికి వస్తే అప్పుడు నీ శరీరము, ప్రాణము, మనస్సు, మనసాక్షి పరిశుద్ధపరచబడను, మహిమగా మార్చబడను. చెప్పాలంటే ఆ మహిమ గల మహారాజు వలె ఇక్కడ నువ్వు మార్చబడతావు. ఎప్పుడో తింటే, ఎప్పుడో యేసును బయట కాదు లోపలికి వచ్చును కాక. యేసు లోపలి రావాలంటే ఆయన రాజ్యం లోపలికి రాడు, తర్వాత దేవుని ఉండి లోపలికి ఆయన రాడు. ఫలముగానో ఆహారంగా అయితేనే నీ లోపలికి రాగలడు. ఇది దైవిక ప్రేమ. ఆకాశ మహాకాశములో పట్టజలంత ఆ అంత గొప్ప దేవుడు చిన్న రొట్టె ముక్కగా, ఒక మెత్తటి మాంసం ముద్దగా, ఒక ఫలముగా నేర్చుకొచ్చినప్పుడు తీసుకొని తింటే చాలు. అప్పుడు అంటాడు యోహాను సువార్తలో, నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా. మీరు చాలా మంది పొట్టు తింటున్నారు, గడ్డి తింటున్నారు. హల్లెలూయా. పొట్టు తినడం కాదు, గడ్డి కాదు, ఎందుకు యేసయ్యని తిను. ఎందుకంటే జీవము ఆయనే, పునరుత్థానము ఆయనే, మహిమ ఆయనే. ఆయనని తింటేనే ఆయన వలే మార్చబడతావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆయన తింటేనే మనం ఆయన వలగా మార్చబడతాం. ఆయన తినకుండా అన్ని చేసుకున్నాం. చెప్తున్నాను, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని రాజుగా అనుకున్నారు, ప్రవక్తల వల్ల ఆకలి తీరదు, రాజుల ఆకలి తీరదు. ప్రవక్తలు లేరా? చెప్పండి, ప్రవక్తలు లేరా అమ్మా? 100 మంది ప్రవక్తలు, న్యాయపదులు లేరా? రాజులు లేరా? ఉన్నారు. కానీ ఆయన కూడా రాజుగా ఉంటే, ఆయన కూడా దేవుడిగా ఉంటే నీ పాపము పరిహారం కాదు, చనిపోయిన నీ ఆత్మకు మరలా జీవము దొరకదు. ఇప్పుడు నీ ఆత్మకు మరలా జీవము రావాలి అంటే, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? యేసుని మనం తినగలగాలి. అందుకే ఆయన ఒక రొట్టె ముక్కగా, జీవాహారంగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చిన్న విషయం, ఎలా తినాలి? ఎలా? ఒక్క మళ్ళీ ముగించుకుందాం మనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం 14వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2-14 వచనం. ఆ నది యొక్క ఈవలను ఆవరణ జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలిస్తూ 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకు వినియోగించును. 14వ వచనం.
జీవవృక్షం హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో పోషించినట్లు తమ వస్త్రం ఉదుకుని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదేని తోటలో ఆ మొదటి ఆదాము ఆ ఫలం తినకుండా ఉన్నాడు కదా, ఇప్పుడు మరలా దాన్ని తినగలిగిన స్థాయికి రావాలి మనిషి. హల్లెలూయా. అంటే మొట్టమొదటి మారు మనసు పాప క్షేమప్పుడు ఇవన్నీ ఏవైనా లేకముందు ఏ చెట్టు అయితే ఉండనో ఆ చెట్టును తినడానికి కావాల్సిన యోగ్యత ఎవరు రావాలి? యోగ్యత మనకందరికీ రావాలి. ఇవన్నీ రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభుల వారు జీవాహారముగా వచ్చి ఉన్నాడు, గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే తమ వస్త్రములను ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైతే మీకు ఆశ చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రశ్న మీకు అర్థమైతే ఈ ఆన్సర్ చెప్తారు. ఎందుకు గొర్రె పిల్ల రక్తంలో వస్త్రం ఉదుక్కోవాలి? ఎవరు చెప్తారు? అర్థం కదా? ఎందుకు గొర్రె పిల్ల రక్తం వస్త్రం ఉదుక్కోవాలి? ఏంటి అవసరం ఏంటి? అది కదా ఆన్సర్. అంటే చదవడం కాదు, అర్థం కావాలి మైండ్స్. కానీ ఆ గుమ్మముల గుడి లోపలికి అక్కడ ఏముందంట? జీవ వృక్ష ఫలం ఉంది. అది బయట లేదు. పండు ఎక్కడున్నది? పట్టణం లోపల ఉంది. అది గుమ్మములు అవుతాయి, గుమ్మముల బయట. ఇప్పుడు దాని కాడికి వెళ్ళి దాన్ని తినాలి అంటే లోపలి గుమ్మము లోపలికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఇక్కడ ఏం కావాలి? శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా. అది ఎందుకు కడుక్కోవాలి? ఎందుకు శుభ్రపరచుకోవాలి? ఎందుకు రక్తం ఆశ్రయించాలంటే మళ్ళా తినడం కోసమే. మళ్ళా కూడా ఆది కళ ఏమరమైంది? ఇక్కడ ఏం ముగిస్తున్నారు? తినుటాయి. హల్లెలూయా. ఇప్పుడు తినుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ సమాజం ఎందుకు బలహీనమైపోతుందంటే దేవుని రాజుగా చూస్తున్నారు, దేవుని ప్రవక్తగా చూస్తున్నారు, దేవుణ్ణి ఆలోచనకర్తగా చూస్తున్నారు. అది ముఖ్యమే. ఆయన ఎలా ఉన్నను నీకు శక్తి రాదు, నీకు బలం రాదు, నీకు ధైర్యం కాదు. ఆయన రక్తముగా మార్చబడితేనే, ఆయన ఆహారంగా మార్చబడితేనే నీకు క్షేమం. హల్లెలూయా. ఇప్పుడు ఎలా తినాలంటే ఆత్మతో తినాలి. తినాలి శరీరంతో తినాలి, ఆత్మతో తినాలి. ఈ ఆత్మతో ఎలా తింటాము అంటే దానికి కావాల్సింది మనస్సు, మనస్సాక్షి. హల్లెలూయా. అనగా ఇంకా చాలా విషయం ముగిచేస్తున్నాను. అనగా ఈ జీవాహారం అనేది ఈ జీవ జలం ఎవరు ప్రొవైడ్? యేసుక్రీస్తు. ఆయన మనిషి కంటే గొప్పనా తక్కువనా? 100% మనిషి కంటే మాత్రమే కాదు, ప్రపంచంలో అన్నిటికంటే ఆయనే గొప్ప. యోనా కంటే, సొలొమోను కంటే, అబ్రహాం కంటే గొప్ప. కానీ ప్రవక్తలు పని చేయలేకపోయారు, రాజులు పని చేయలేదు. అందుకే ఇప్పుడు ప్రవక్తల కంటే, రాజుల కంటే, మనిషి కంటే కూడా తగ్గించుకొని ఒక ముక్కగా అంటే దాసునిగా వచ్చాడు. అందుకే ఇజ్రాయేల్ ఎందుకు సిలువ చేస్తా? మెస్సయ్య వస్తాడు, వస్తాడు పాట అని చేశారు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఆయన రాలేడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు వారు మంచి రాజుల కుటుంబంలో పుడితే, ఆయన కూడా మంచి రాజుల్లాగా ఉంటే నమ్ముతారు. ఎట్టొచ్చినా ఒక మరియమ్మ పుట్టిండు, పశువుల పాకలో పుట్టిండు. అంటే వారు అనుకున్నది ఏది? యేసు లోపట వారు అనుకున్నది రాజుగా, ఆయన పుట్టిందేమో దాసు. అందుకే యేసు వారు తినలేకపోయారు. ఈరోజు మాట చెప్తున్నా, మీ కొడుకు బిడ్డకో జ్వరమో ఏది వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు ట్యాబ్లెట్ పంపించారు. ఇప్పుడు ట్యాబ్లెట్ పాట పాడి భక్తి చేద్దామా, నోట్లు వేసుకోవాలా? మీరు చెప్పండి అమ్మా, నిజంగా చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? నోట్లు వేసుకోవాలా? పెట్టి అవన్నిటి పెట్టి ఇది డోలా 50, డోలా 650, ఇంకా ఈ సిటిజన్ అని పాట పాడాలా? అవసరంలా లోపలికి పంపి. హల్లెలూయా. నీ కూతురు
నీ కొడుకు, మన పిల్లలు, మన సంతానం వారు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, అవిధేయులు, తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? యేసు అనే జీవాహార ముక్క వారి నోడుకు హల్లెలూయా. ఆటోమేటిక్ ఆ జీవాహారం వాళ్ళ మనసును మారుస్తుంది, వాళ్ళ హృదయాన్ని మార్చింది. కానీ అది ఆ లోపలికి పంపించకుండా బయట పెట్టి యేసు అంటే ఏమనుకో అని చెప్పి ఇప్పుడు మరి హల్లెలూయా. కొంతమంది అని చెప్పి అర్థం కాదు ఎవరికి. ఎందుకు అంటే అలా మనసు మారదు అని చెప్తున్నాడు. యేసు దేవుడు రాజాతి రాజు ప్రభువుల ప్రభు అని చెప్తాడు. మనసు మారిందా? అదే బతుకారం ఏంటి? మెడిసిన్ బయట ఉంది అంటే ఈ మెడిసిన్ ఇట్లా అట్లా చెప్పండి తయారైంది, ఇట్లా అని చెప్పినాం కదా, బయటే ఉంది. రోగం పోవాలంటే మెడిసిన్ బయట లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు యేసు క్రీస్తు గురించి బైబిల్లో ఉంది, ఓకే, చెప్పడం కాదు. ఆ యేసు అనేటటువంటి జీవాహారము, ఆ మాంసము ఎటు పోవాలి? ఉంటుందా? ఉంటుందా? అది హృదయాన్ని కంట్రోల్ చేస్తుంది, మనసును అన్నింటినీ చూపుని కంట్రోల్ చేస్తుంది. అన్నింటినీ కంట్రోల్ చేసేది ఎవరంటే హల్లెలూయా, ఈ జీవాహారం. ఎలా తినాలంటే ఆ ఆహారం లోపలికి వెళ్ళాలి. అది లోపలికి వెళ్ళాలంటే మనం ప్రతిరోజు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు జీవాహారమా, నేను తినడానికి కూర్చున్నాను, నేను తినడానికే కూర్చున్నాను, పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో జీవాహారం యేసును నాకేం చేయి, ఇప్పుడు వడ్డించుము, నా ఆత్మకు విడుదల, నా ఆత్మకు జీవము, నా ఆత్మ క్షేమము కనున్నట్లుగా ప్రభువారిని భుజిస్తున్నారని నువ్వు చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్యను మనం తినకుండా ఆయన రాజుగా మొక్కిన, దేవునిగా మొక్కిన, ప్రవక్తగా ఆయన గనపరిచిన నీకేం ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. రాజు బయటనే ఉంటాడు, ప్రవక్త బయటనే. ఆయన ఆహారముగా మార్చబడితేనే నీ లోపలికి రాగలడు. నీ లోపలికి వస్తేనే నీ జీవితాన్ని, నీ అంతరంగానైనా నియంత్రించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మహిమ గలటువంటి మహారాజు ఆ నోటి మాట ద్వారా సకల లోకాన్ని చేసినటువంటి ఆ దేవుడు కుక్కలమైన మనము వచ్చాడు. హల్లెలూయా. కుక్క వంటి జీవితం, పంది వంటి జీవితం, అనేకాలు మొదలుకొని తలవలకి ఏ మంచితనం లేదు, అంత అబద్ధం, అంత శాబ్దం, అంత వ్యభిచారం, అంత ఇవన్నీ ఒక్కటి చెప్పలేము. కుక్కల కంటే కూడా భయంకరమైనటువంటి చెడిపోయిన మనుషులు మనం. ఇలాంటి మనల్ని బాగు చేయడానికి మరలా ఏదేను కంటే కూడా గొప్పదైనటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి మనం తీసుకుపోవడానికి ఆయన రాజుగా రాలేదు, ఆయన దేవుడిగా రాలేదు. ఒక చిన్న రొట్టె ముక్కగా నీ కోసం వచ్చాడు. రొట్టె ముక్కలు తీసిపోయాడుకు, దాంట్లో అది జీవమైనది, అది పునరుద్ధానమైనది. పాతాళంలో నుంచి, పాతాళ వశంలో నుంచి నేను పైకెత్తి పరమందు నిలబెట్టేటటువంటి అది మహాశక్తి ఉన్నది. హల్లెలూయా. అట్టి జీవాన్ని త్రోసివేయక. హల్లెలూయా. ఇది ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేములో ఆయన ఉంచలేదు, ఆయన సిలువేసి ముక్కలు ముక్కలుగా చేస్తే ఇప్పుడు తూరు సీదోనుల కంటే, తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరు? మనమే. ఏ మంచిదండి, ఒక్క మాటనండి, అసలు యేసు క్రీస్తు మనకు పరిచయం కాకపోతే, ఆయన వాక్యం మనం పరిచయం కాకపోతే మన బతుకులు ఎలాంటిది, మన మనసు ఎలాంటిది, మన ప్రవర్తన ఎలాంటిది? ఈరోజు కాస్తో కూస్తో బాగున్నామంటే ఆ జీవన దేవుని దయ, కృప. ఇంత గట్టి ఇప్పుడు ఇంత కింద బలహీనమనమంటే మనం రాజాతి రాజుగా, ప్రభువుల ప్రభుగా చూస్తున్నాం, కానీ ఆయన జీవాహారంగా తినడానికి మనకి మనసు అనేది రావడం లేదు. హల్లెలూయా. కాబట్టి ఒక మంచి సలహా ఏంటంటే, పరిశుద్ధాత్ముడా, నేను చెప్పండి, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఇదిగో జీవాహారమైన యేసు నా ఆత్మకు తినిపించు, యేసు నా ఆత్మకు తినిపించు. హల్లెలూయా. దాన్ని కళ్ళు మూసుకుంటాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ కన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.